సంక్రాంతి పండగ నేపథ్యంలో చౌటుప్పల్లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఏపీ వైపుకు వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కుర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రైట్ సింధు, ఆంధ్ర ప్రాంతానికి వెళుతున్న వాహనాలు ఇప్పటికే 5వ రోజు కాబట్టి 5వ రోజు కూడా వాహనాల రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సంక్రాంతి నేపథ్యం ఏదైతే ఉంటుందో సంక్రాంతి సందర్భంగా పట్టణం నుండి తమ సొంత గ్రామాలకు హైదరాబాద్ నుండి గ్రామాలకు వెళ్తున్నారు పట్టణవాసులు. అయితే ఈరోజు 5వ రోజు కావడం, 5వ రోజు కూడా భారీగా వాహనాలు అయితే వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే ఈరోజు మార్నింగ్ 9 గంటల నుండి 12 గంటల ప్రాంతంలో అయితే దాదాపుగా కిలోమీటర్ నుండి 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా వాహనాలు వస్తున్నప్పటికీ కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఎప్పటికప్పుడు వాహనాలని టోల్ ప్లాజా దాటించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఈ 2 టోల్ ప్లాజాలు కూడా కావచ్చు. ఈ 2 టోల్ ప్లాజాల వద్ద ముఖ్యంగా పోలీస్ బందోబస్తు పెట్టారు, ఫైర్ సిబ్బంది పెట్టారు. అలాగే టోల్ ప్లాజా సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేసినాం అని చెప్తున్నారు. ఆ అదనపు బూతులతో పాటు అదనపు ఫాస్టాగ్ స్టిక్స్తో ద్వారా ఫాస్టాగ్ని స్కాన్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే నార్మల్ రోజులో అయితే వెళ్ళే వాహనాల కంటే ఈ 5 రోజులు రోజుకి 2-3 రెట్టింపు ఎక్కువ వెళ్తున్నాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. సుమారుగా 5 రోజుల నుండి దాదాపుగా 5 నుండి 6 లక్షల వాహనాలు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది అయితే చెప్తున్నారు. అయితే ఈ టోల్ ప్లాజా వాహనాలు దాటడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ఎక్కడ కూడా వాహనదారులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. అంటే ఉచిత మంచినీటి సౌకర్యం కావచ్చు, అలాగే మరుగుదొడ్ల సౌకర్యం కూడా చేశామని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. ఒకవేళ వాహనదారులు ఈ వాహనాలు ఏవైతే ఉంటాయో వాహనాలు వాళ్ళ కార్యకలాపాలు చేసుకోవడానికి వాహనాలు ఇక్కడ కూడా రోడ్ల మీద ఆపొద్దని చెప్పేసి ఇప్పటికే 2 జిల్లాల ఎస్పీలు గట్టిగా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. వాళ్ళకు కేటాయించిన ఫ్రీ లెఫ్ట్ పార్కింగ్ ఏదైతే ఉంటుందో తమ వాహనాలని ఫ్రీ లెఫ్ట్ పార్కింగ్లోనే ఆపుకోవాలి. అక్కడ ఆపుకుంటేనే జాగ్రత్తగా ఉండొచ్చు. లేదంటే రోడ్ల మీద వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఆపుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి 2 జిల్లాల ఎస్పీలు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర కావచ్చు, అలాగే సూర్యాపేట జిల్లా కె నరసింహులు కావచ్చు ఎప్పటికప్పుడు విజిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. పోలీస్ బందోబస్తు కూడా టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేశారు, అదనపు బలగాలను ఏర్పాటు చేశారు, అలాగే వైద్య బృందాన్ని పెట్టారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే గ్రామానికి సంబంధించిన ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది ఏదైతే ఉంటుందో గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, అలా అన్ని శాఖల అధికారులు కూడా ఇక్కడ డ్యూటీ కోసం నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా ఆర్టీసీ కార్గో కావచ్చు, ఆర్టీసీ డిపార్ట్మెంట్ అదనపు డిపార్ట్మెంట్ కూడా అదనపు ఉద్యోగులను కూడా ఇక్కడ నియమించారు. వాహనాలను ఎలా తీసుకెళ్ళాలి, అలాగే విజయవాడ నుండి ఖమ్మం బైబస్ ఏదైతే ఉంటుందో ఖమ్మం బైబస్లో ముఖ్యంగా హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎలా వెళ్తే వాహనాలు జాగ్రత్తగా వెళ్తాయి, వాళ్ళు ఎలా వెళ్తే వారి గమ్యస్థానాన్ని ముందుగా చేరుకుంటారు, ఎలా వెళ్తే ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుందని ఆ హెల్ప్ డెస్క్ ద్వారా కూడా సమాచారం అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ హైవేలో ఏమైనా ప్రమాదాలు జరిగితే వెంటనే ట్రాఫిక్ జామ్ కాకుండా వెంటనే క్లియర్ చేసేలాగా క్రేన్లను ఏర్పాటు చేశారు. అలాగే ఏవైనా ప్రమాదాలు జరిగితే వెంటనే వైద్యం అందించేలాగా ఒక అంబులెన్స్ని ఏర్పాటు చేశారు. అలాగే టోల్ బూతుల వద్ద వైద్యానికి సంబంధించిన ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఏమైనా ప్రమాదాలు జరిగితే వెంటనే వారికి మెడిసిన్ ఇచ్చేలాగా లేదంటే ఫస్ట్ ఎయిడ్ చేసేలాగా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ 5 రోజులు ఏదైతే ఉంటుందో 5 రోజుల నుండి దాదాపు 5 నుండి 6 లక్షల వాహనాలు వెళ్ళాయని చెప్పేసి ఎన్హెచ్ఐ అధికారులు చెప్తున్నారు. అలాగే టోల్ ప్లాజా సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. ఎవరు వచ్చి ఈ టోల్ ప్లాజాలో ఎక్కువసేపు వెయిట్ చేయకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అలాగే ఈ టోల్లోకి వచ్చిన తర్వాత ఫాస్టాగ్ ఏదైతే ఉంటుందో ఫాస్టాగ్ స్కాన్ కాకపోతే ఒకవేళ
ఒకవేళ మీరు ఫాస్టాగ్లో రీఛార్జ్ అయిపోతే ముందే రీఛార్జ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఏదైనా 15 నిమిషాల ముందు రీఛార్జ్ చేసుకుంటేనే టోల్లో వెంటనే వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా టోల్ దగ్గరికి వచ్చిన తర్వాత రీఛార్జ్ చేసుకుంటే స్కానర్ మొరాయించడంతో అయితే తొందరగా వెళ్ళలేకపోతారు. దాని ద్వారా మీ వెనక వచ్చే వాహనాలు ట్రాఫిక్ జామ్ కావడం, వెనక వచ్చే వాహనదారులు ఇబ్బంది పడతారు. కాబట్టి మీ ఫాస్టాగ్ వ్యాలెట్లో అమౌంట్ ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఒక 15 నిమిషాల ముందే వేసుకోవాలని టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. రోడ్డు అవగాహన గురించి కూడా అన్ని ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఆపాలి, ఎలా వెళ్తే బాగుంటుంది, ఎలా వెళ్తే ప్రమాదాలు జరగకుండా చూసుకుంటారని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టారు. అంటే ఏ గుర్తు చూసి ఎలా వెళ్ళాలి, అంటే రోడ్డు మార్కులు చూసి ఎలా వెళ్ళాలి, ఇలాంటి జాగ్రత్తలు కూడా చెప్పారు. ముందే 15 రోజుల ముందు నుండే రోడ్డు అవగాహన కార్యక్రమాలు పెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ నుండి వచ్చే ఆంధ్ర ప్రజలు ఎంతో సంతోషంగా తమ గ్రామాలకు వెళ్తుంటారు, ఎంతో ఆనందోత్సవాలతో గ్రామాలకు వెళ్తుంటారు. అంతే ఆనందోత్సవాలతో వాళ్ళ గ్రామాలకు చేరుకోవాలని చెప్పేసి ముఖ్యంగా తెలంగాణ సీఎం కావచ్చు, అలాగే ఆంధ్ర సీఎం కూడా కోరిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా 15 రోజుల ముందు నుండే రోడ్డు రవాణా శాఖ మంత్రి కూడా హైదరాబాద్ నుండి ఈ విజయవాడ వరకు హైవే ఏదైతే ఉంటుందో తమ ఆధ్వర్యంలో ఉన్న హైవే ఏదైతే ఉంటుందో ఆ హైవేల రోడ్డు మరామతులు కూడా చేశారు. అంటే చిట్యాల్లో బ్రిడ్జ్ వర్క్ నడుస్తుండడంతో అయితే చిట్యాల కావచ్చు, అలాగే గుండ్రాంపల్లి కావచ్చు, కొన్ని ప్యాచ్లు ఉంటే కూడా రోడ్డు మరామతులు చేయించారు. ఎవరు కూడా అంటే వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కొద్దిమేర చౌటుపల్లి కావచ్చు, చిట్యాల్లో రోడ్డు మరామతుల పనులు జరుగుతుండడంతో అయితే నెమ్మదిగా వాహనాలు కదులుతూ వస్తున్నాయి. రోజు అంటే ఎప్పుడు వెళ్ళే వాహనాలు 5 నుండి 6 గంటల సమయం విజయవాడ పడుతుంది. ఇప్పుడు మాత్రం నెమ్మదిగా రావడంతో అయితే 3 నుండి 4 గంటల సమయం అదనంగా పడుతుందని వాహనదారులు చెబుతున్న